మన హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి ముక్కోటి వైకుంఠ ఏకాదశి. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజును ఎంతో భక్తితో ఎందుకు జరుపుకుంటామో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి? ఏకాదశి అంటే చంద్రపక్షంలో 11వ రోజు. ఈ రోజున భగవాన్ విష్ణువుకి అంకితం. ముక్కోటి అంటే ఒక కోటి, కోటి రెట్లు పుణ్యం. ఈ ఒక్క ఏకాదశి పాటిస్తే అన్ని ఏకాదశుల ఫలితం లభిస్తుందని నమ్మకం. పురాణాల కథల ప్రకారం ఈ రోజున భగవాన్ విష్ణువు మధు కైటభులు అనే అహంకారంతో నిండిన శత్రువులను అణచివేశాడని చెప్తారు. అప్పుడు ఆనందంతో భగవాన్ విష్ణు తన లోకం అయిన వైకుంఠ ద్వారాలను తెరిచాడని నమ్మకం. అంటే చెడుపై మంచి గెలిచిన రోజు. ఈ రోజున నిజమైన భక్తులు విష్ణువు కృపతో పాపాల నుండి విముక్తి పొంది మోక్షం పొందే అవకాశం ఉంటుందని విశ్వాసం. ఈ రోజున భక్తులు ఉపవాసం చేస్తారు, రాత్రంతా జాగరణ చేస్తారు. దీని అర్థం శరీరాన్ని, మనసును శుద్ధి చేసుకోవడం, భగవంతునిపై పూర్తి దృష్టి పెట్టడం. మరి ఎందుకు ఆలయంలో ఉత్తర ద్వారం తెరుస్తారు? ఇది చాలా ముఖ్యమైన విషయం. హిందూ ధర్మంలో ఉత్తర దిక్కు మోక్షానికి దారి అని నమ్మకం. ఉత్తరాయణం దైవిక మార్గంగా భావిస్తారు. పురాణాల ప్రకారం వైకుంఠం కూడా ఉత్తర దిశలోనే ఉందని విశ్వాసం. అందుకే విష్ణు ఆలయంలో ఉన్న ఉత్తర ద్వారాన్ని వైకుంఠ ద్వారం అంటారు. సంవత్సరంలో ఈ ఒకే రోజు ఆ ద్వారాన్ని తెరిచి భక్తులు ఆ ద్వారంలో నుంచి దర్శనం చేస్తారు. ఇలా చేస్తే వైకుంఠంలోకి ప్రవేశించినట్టే అని ఒక సంకేతం. ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఒక పండుగ కాదు, అది మోక్షాన్ని గుర్తు చేసే రోజు.